హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే బీసీసీఐ ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేసిన ప్లేయర్స్ని సెట్స్ వైజ్గా అయితే చూద్దాం. అలాగే మార్క్యూ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు, ఏ టైంకి మెగా ఆక్షన్ ప్రారంభం అవ్వబోతుంది అనే విషయాలన్నిటిని కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ సీజన్ ఐపీఎల్ మెగా ఆక్షన్ లో పాల్గొనేందుకు మొదటిగా 1574 మంది ప్లేయర్స్ అయితే వాళ్ళ నేమ్స్ అయితే రిజిస్టర్ చేసుకోవడం అయితే జరిగింది. బీసీసీఐ ఫైనల్ గా 574 మంది ప్లేయర్స్ అయితే షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరిగింది. మరి వీళ్ళే ఈ నెల 24, 25 తేదీల్లో జరగబోతున్న మెగా ఆక్షన్ టేబుల్ మీద హ్యామర్ కిందకైతే రాబోతున్నారు. ఆక్షన్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 2024 మినీ ఆక్షన్ ఎవరు జరిపించారు, మల్లికా సాగర్ తనే ఈసారి కూడా మెగా ఆక్షన్ అయితే జరిపించబోతున్నారు. ఆక్షన్ డేట్ అయితే ముందుగానే బయటకు వచ్చింది, అది అందరికీ తెలుసు. నవంబర్ 24, 25 2 డేస్లో అయితే జరగబోతుంది. మరి టైం విషయానికి వస్తే ఈసారి మెగా ఆక్షన్ అనేది సౌదీ అరేబియాలో జరగబోతుంది కాబట్టి అక్కడ లోకల్ టైం ప్రకారం మధ్యాహ్నం 12:30, మన ఇండియా కాలమానం ప్రకారం ఆఫ్టర్నూన్ 3 PM నుంచి అయితే ఈ మెగా ఆక్షన్ అయితే జరగబోతుంది. ఈసారి ఐపీఎల్ ఆక్షన్ టేబుల్ మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచి 12 మంది మార్క్యూ ప్లేయర్స్ అయితే రాబోతున్నారు. మరి వీళ్ళ కోసమే ఫ్రాంచైజీల మధ్య అయితే ఒక మినీ యుద్ధం లాంటిది అయితే వస్తుంది. ఈ 12 మంది ప్లేయర్స్ విషయంలో ప్రతి ఫ్రాంచైజీ కూడా ఒక ప్రత్యేకమైన ప్లానింగ్తో అయితే వస్తుంది. వీళ్ళని తీసుకోవడం కోసం విపరీతమైన పోటీ అయితే ఉంటుంది. ఈ మార్క్యూ ప్లేయర్స్ 12 మంది కూడా 2 సెట్స్లో అయితే రాబోతున్నారు. మొదటి సెట్లో జాస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రబాడా, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్. నెక్స్ట్ సెకండ్ సెట్లో రాబోతున్న వాళ్ళు చాహల్, లివింగ్స్టోన్, మిల్లర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్. ఈ 12 మంది మార్క్యూ ప్లేయర్స్లో ఒక్క డేవిడ్ మిల్లర్ మినహాయించి మిగతా 11 మంది కూడా 2 కోట్ల బేస్ ప్రైస్తో అయితే వస్తున్నారు. డేవిడ్ మిల్లర్ అయితే 1.5 కోటి బేస్ ప్రైస్తో అయితే వస్తున్నాడు. మొదటి 2 సెట్లలో మార్క్యూ ప్లేయర్స్ అందరూ అయిపోయాక ఆ తర్వాత నుంచి కేటగిరీస్ వైజ్గా అయితే సెట్లు అయితే ప్రారంభమవుతాయి. కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేయబడే సెట్లలో మొదటిగా వచ్చేవాళ్ళు బ్యాట్స్మెన్, సెకండ్ ఆల్రౌండర్స్, థర్డ్ వికెట్ కీపర్స్, ఫోర్త్ బౌలర్స్. ఇలా ఒకరి తర్వాత ఒకరు రిపీట్ అవుతూ వస్తూ ఉంటారు. మొత్తం హ్యామర్ కిందకి రాబోతున్న 574 మంది ప్లేయర్స్ కూడా సెట్ 1 నుంచి సెట్ 79 మధ్య అయితే రాబోతున్నారు. టోటల్ 79 సెట్లు, 574 మంది ప్లేయర్స్. మొత్తం ఈ లిస్ట్లో ఏ ప్లేయర్స్ ఉన్నారని తెలుసుకోవాలంటే టోటల్ లిస్ట్ పీడిఎఫ్ని ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నా. ఒక 2 వెబ్సైట్లు అయితే పెడతా. ఈ 2 వెబ్సైట్లు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే సెట్స్ వైజ్గా వీడియోస్ చేయమంటే అవి కూడా చేస్తాను. కామెంట్స్ అయితే చేయండి. 574 మంది ప్లేయర్స్ వేలానికి వచ్చిన కేవలం 204 మంది ప్లేయర్స్ని అన్ని ఫ్రాంచైజీలు కలిపి పిక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వీళ్ళలో 70 మంది అయితే విదేశీ ప్లేయర్సే. టోటల్ 574 మందిలో 48 మంది క్యాప్డ్ ప్లేయర్స్ అయితే క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ 193 ఉన్నారు. అసోసియేట్ నేషన్స్కి చెందిన వాళ్ళు 3 ఉంటే అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ 318, అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే 12 మంది. మరి వీళ్ళ బేస్ ప్రైజ్ అనేది 2 కోట్లు, 1.5 కోటి, 1,25 లక్షలు, 1,75 లక్షలు, 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు బేస్ ప్రైస్తో అయితే రాబోతున్నారు. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ మెగా ఆక్షన్ మీద వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.